హాయ్ అండి. ఈరోజు నేను ములక్కాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ముందు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక అందులో ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. రెడ్డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని తీసాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా మంచిగా కలుపుకోవాలండి. మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలండి. అవి కూడా మంచిగా మగ్గాలండి. అన్ని టమాటాలు అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అందులో కారము తగినంత, సాల్ట్ తగినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఉడికించుకోవాలండి. టమాటాలో వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్. అంతే అండి, ములక్కాయ కర్రీ రెడీ అండి. ఓకే అండి, వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.